ఒక ఉద్యోగం కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడు? ఒక అవకాశం కోసం తన జీవితాన్నే మార్చుకుంటాడా? కానీ ఆ అవకాశం వెనక తన ఊహ కూడా అందని నిజాలు దాగి ఉంటే? అదే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ద డెవిల్స్ వేరు ప్రాడా 2. ఈ సినిమా నిజంగా చూడదగ్గదా లేక పేరు మాత్రమే పెద్దదా? ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా పూర్తిగా తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, థ్యాంక్ యూ. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ హైప్ చేయండి. చాలా మందికి వీడియో షేర్ అవుతుంది, థ్యాంక్ యూ. కథ విషయానికి వస్తే ఒక సాధారణ ఉద్యోగ అవకాశంతో మొదలయ్యే ప్రయాణం క్రమంగా ఒత్తిడి, నిర్ణయాలు, కెరీర్, వ్యక్తిగత జీవితం మధ్య జరిగే సంఘర్షణగా మారుతుంది. బయటకు కనిపించేది ఫ్యాషన్ ప్రపంచమే అయినా లోపల మాత్రం అధికారం, పోటీ, సంబంధాలు, విజయానికి చెల్లించిన ధర గురించే చెబుతుంది. లోపల మాత్రం అధికారం, పోటీ, సంబంధాలు, విజయానికి చెల్లించిన ధర గురించే కథ చెబుతుంది. సినిమా మొదటి నుంచే పాత్రల మధ్య ఉండే టెన్షన్ ను చాలా బాగా చూపిస్తుంది. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎవరు తమ స్వార్థం కోసం ఆడుతున్న ఆట ఏంటి అనే ఆసక్తి చివరి వరకు కొనసాగుతుంది. ప్రతి సంభాషణకు ఒక అర్థం ఉంటుంది. చిన్న చిన్న నిర్ణయాలే తర్వాత పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా, ఎమోషన్స్, మైండ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కథలోని ట్విస్టులు నెమ్మదిగా బయట పెడుతూ ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ప్రధాన పాత్ర తీసుకునే నిర్ణయాలు తర్వాత ఏమవుతుందో అనే ఉత్కంఠను పెంచుతాయి. అయితే సినిమా అందరికీ నచ్చుతుందా అంటే కాదు. ఫాస్ట్ యాక్షన్ లేదా మాస్ ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్లకు కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ స్టోరీ, క్యారెక్టర్స్, డ్రామా, థ్రిల్లింగ్ డిసిషన్స్ ఇష్టపడే వాళ్లకు మాత్రం మంచి అనుభవం ఇస్తుంది. మొత్తం మీద ద డెవిల్స్ వేర్స్ ప్రాడా 2 ఒక క్లాసీ డ్రామా మూవీ. ఇందులోని స్టోరీ, యాక్టింగ్, విజువల్స్, భావోద్వేగాలు సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. మొదటి భాగం నచ్చిన వాళ్ళు అయితే ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు. ఇక నా రేటింగ్ విషయానికి వస్తే 5కి 4 స్టార్లు ఇస్తాను. మీరు ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్ లో తప్పకుండా చెప్పండి ప్లీజ్. ఇంకా చూడకపోతే చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి. ఇలాంటి కొత్త ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ రివ్యూల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ హైప్ చేయండి. చాలా మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో, థ్యాంక్ యూ.